హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియచేసే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ బెంగళూరు హైవేకు మహర్దశ వచ్చింది. అవును, ఈ జాతీయ రహదారిపై ఇప్పుడు ప్రజలకు రవాణా మరింత సులభతరం కానుంది. ఇప్పుడున్న 4 లైన్ల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తీర్ణం చేస్తుండటంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కలకల్లాడనున్నాయి. దీంతో రాయలసీమ ముఖ చిత్రమే మారిపోనుంది. ముఖ్యంగా వాహన రద్దీ, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ హైవే 260 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉండడంతో అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోంది. విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు కూడా దృష్టి పెడతారు. దీనికి తోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే పరిశ్రమలు పెట్టేందుకు పోటీ పడతారు. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకి ఈ ప్రయోజనాలన్నీ కలగనున్నాయి. అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాల వైపు వచ్చే వీలుంది. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు భారీగా ఉన్నాయి. అక్కడ నీటి సమస్య కూడా అధికంగా ఉంది. దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే హైవే దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, విద్యుత్, నీటి కొరత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇటు దృష్టి పెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి. For more details, call 8341056435 or WhatsApp it. Thank you.